హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ స్నేహం తెలుగు వ్లాగ్స్. ఇవాల్టి పూజ వీడియో వచ్చేసి ఏకాదశి పూజ వీడియో అండి. ప్రాతకాలాన్ని లేచి చక్కగా ఏకాదశి పూజ అయితే చేసుకున్నాను. ఇవాళ కార్తీక శుద్ధ ఏకాదశి కదండి. ఈ ఏకాదశిని ప్రభోదిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారండి. ఇవాల్టి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో నుంచి నిద్రలేస్తారండి. లోకాల్ని కాపాడే స్థితికర్తే నిద్రపోతే మనల్ని ఎవరు కాపాడుతారు అనే డౌట్ వస్తుంది కదా! నిద్ర అంటే మనం పోయే తామసిక నిద్ర అయితే కాదండి. యోగ నిద్ర అని చెప్తారు. దక్షిణాయన కాలం రాగానే యోగ నిద్రలోకి వెళ్ళి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి బయటకొస్తారు స్వామి. ఈనాడు గనక భక్తితో మనం ఒక్క తులసీ దళం సమర్పించి ఆరాధించినా సరేనండి. అలా ఆరాధించిన వారి జన్మ ధన్యం. అలా భక్తి శ్రద్ధలతో పూజించిన వారిని స్వామి చెయ్యి పట్టి నడిపిస్తారు. ఎలాంటి కష్టకాలం నుంచైనా బయటపడేస్తారు అని అనుకోవటంలో ఎటువంటి సందేహం లేదండి. అందుకనే ప్రాతకాలానే లేచి స్వామివారిని చక్కగా తులసి దళాలతోటి, పువ్వులతోటి చక్కగా అర్చించుకున్నానండి. లక్ష్మీనారాయణుల పూజ అయితే చేసుకున్నాను. ఎప్పుడైనా సరేనండి పూజ అంటే భక్తితో చేయాలి. భక్తి అంటే మానసిక భక్తే ప్రధానం అని చెప్పుకుంటూ ఉంటాం గదా! అలా మనసునందు ఆర్తితో, అంతులేని ప్రేమతో ఆరాధిస్తే పూజా మందిరంతో ఎటువంటి పని లేదు. పువ్వులతో ఎటువంటి పని లేదు. నైవేద్యాలతో ఎటువంటి పని లేదు. అలా గనక చేయగలిగితే మనం విశ్వం మొత్తం పూజా మందిరంలానే కనిపిస్తుంది కదండీ! ఎందుకంటే కలియుగ వరదుడు విశ్వం మొత్తం నిండి ఉన్నాడు కాబట్టి విశ్వం మొత్తం పూజా మందిరమే కదండీ! అలాంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని చూడటానికే స్వామి యోగ నిద్రలో ఉంటారండి. ఇదంతా కూడా మనల్ని ఈ సంసార సాగరాన్ని దాటించడానికే ఆయన క్షీరసాగరంలో యోగ నిద్రలో వెళ్ళి ఇవాల్టి రోజున లక్ష్మీదేవితోనూ, రేపటి రోజు అంటే చిలుకు ద్వాదశి. ఆ ద్వాదశి రోజున బృందావనంలోకి వస్తారంటండి స్వామి. కాబట్టి ఈ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుని భక్తి శ్రద్ధలతో ఆరాధించి, రేపటి రోజున అంటే ద్వాదశి నాడు తులసి కోట నందు ఉసిరిని, తులసిని కలిపి కళ్యాణం జరిపి, ద్వాదశి దీపాలు వెలిగించి పూజించిన వారికండి ఎటువంటి పాపాలు అంటవు. జన్మ జన్మల పాపరాశి కూడా దగ్ధమైపోతుందని చెప్తుంటారండి. అందరూ గూడా అన్ని ఏకాదశులు పాటించినా, పాటించకపోయినా తొలి ఏకాదశి అంటే, లేతే వైకుంఠ ఏకాదశి అంటే, ఈ ఉత్థాన ఏకాదశి అంటే ప్రతి ఒక్కరు గూడా ఆచరిస్తూ ఉంటారండి. చక్కగా దేవాలయ దర్శనాలు చేస్తుంటారు. దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఎంత చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారో శివుడిని ఆరాధించేవాళ్ళు శివాలయానికి, విష్ణువుని ఆరాధించేవాళ్ళు విష్ణు ఆలయానికి వెళ్లి చక్కగా పూజలు చేసుకొని దీపారాధన చేస్తూ ఉంటారండి. దేవాలయం ఏదైనా సరే మనస్ఫూర్తిగా భక్తితో గనక మనం ఒక్క దీపం వెలిగించినట్లయితే ఎంత ఫలితమోనండి. అసలు ఈ కార్తీక మాసం మొత్తం గూడా స్నానాలకి, పూజలకి, దీపారాధనలకి, ఈ దేవాలయ దర్శనాలకి వీటికే గదండీ మంచి ప్రసిద్ధి. అసలు ఉత్తిగా తెల్లవారుజామున లేసి స్నానం చేస్తేనే పుణ్యఫలం అండి. తెలిసి చేసినా, తెలియక చేసినా కారణం ఏదైనా సరే ఆవు నేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపం వెలిగిస్తే చాలండి. ఆ దీపపు కాంతిలోనే మన పాపరాశంతా దగ్ధమైపోతుంది. మన కోరికలన్నీ కూడా నెరవేరిపోతూ ఉంటాయి. ఎక్కడ చూసినా గానీ, ఏ గుడి చూసినా కళకళలాడుతూ ఉంటదండి. చక్కగా ఆడవాళ్ళందరూ గూడా వచ్చి తెల్లవారుజామునే దీపారాధన చేసి గుడంతా గూడా ఎంత బావుంటుందో. అసలు ప్రతి ఇల్లు కూడా గుడేంటండి ప్రతి ఇల్లు గూడా గుడిలాగానే తలపిస్తూ ఉంటుంది వాళ్ళ పూజలతోటి. అందరూ కూడా చక్కగా తెల్లవారుజామున లేసి పూజలవి చేసుకుంటూ ఉంటారు. చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఆవిన వెంటనే మార్గశిర మాసం, ఆవిన వెంటనే ధనుర్మాసం దానిలోనే ఇక దాంతోటి పూజలేనండి. ఇదంతా కూడా సంక్రాంతి నెల ఎళ్ళిపోయే వరకు కూడా పూజలతోటి అందరు ప్రతి ఇల్లు కూడా, ప్రతి నివాసం కూడా దేవాలయాన్ని తలపిస్తూ ఉంటదండి. అంత ప్రశాంతంగా, అంత ఆనందంగా, అంత కళకళలాడుతూ ఉంటుంది. ఇలా ప్రతిరోజు గుడికి వెళ్ళలేని వాళ్ళు తెల్లవారుజామున కానీ, సంధ్యం సమయంలో కానీ, ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గరే దీపారాధన చేస్తూ ఉంటారండి. నేను కూడా ఈ మధ్య తులసి కోట దగ్గరే చేసేస్తున్నాను కార్తీక మాసం మొత్తం గూడాను. ఇంతకుముందు 2 పూటల గుడికి వెళ్ళేవాళ్ళం చక్కగా. ఇప్పుడు కొన్ని పరిస్థితుల మూలాన ఇంకా అలా అయిపోయింది. తులసి కోట దగ్గరే ఇంకా పూజలన్నీ కూడా దీపారాధన అంతా గూడా. ఇంకా కుదిరినప్పుడు వారానికి ఒకసారి మాత్రం కంపల్సరీ గుడికి వెళ్లి దీపారాధన చేసుకుంటూ ఉంటాము. అంతే కదండీ! లక్ష్మీ కళ అంటూ ఉంటారు. లక్ష్మీ కళ అంటే ఏంటండి? శుభ్రం పాటిస్తూ చక్కగా ఇల్లు, గుమ్మాలు శుభ్రంగా పెట్టుకొని, చక్కగా భగవంతుని ముందు ఒక్క దీపారాధన చేస్తే అదే కదండీ లక్ష్మీ కళ. చూడండి మన కన్నయ్య ఎంత చక్కగా ఊగుతున్నాడో ఉయ్యాల.
చక్కగా ముందు రోజే పూజా మందిరం అంతా రెడీగా పెట్టుకుంటే తెల్లవారుజామున ఎంత ఈజీ అండి పూజ అనేది. పొద్దున్నే పూజ అవ్వదు అని అంటారు. సాయంత్రం పూట ఎటు మనం దీపారాధన చేసుకుంటూ ఉంటాం గదా! దీపారాధన కొండెక్కగానే మనం ఆ నిర్మాల్యం అంతా తీసేసి, అంతా తుడిచి చక్కగా రెడీగా పెట్టుకుంటే, దీపారాధన ఎంతసేపండి? ముందు రోజే అన్నీ కడిగేసి దీపపు కుందులు అవన్నీ కూడా కడిగి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ఈజీయే కదండీ! ఇదండి ఇదిగో ఇది సాయంత్రం పూట దీపారాధన అండి. సాయంత్రం పూట పెద్దగా పూజ అయితే అంటే ఇంకా దీపారాధన చేసి కొంచెం చిన్నగా ఏదైనా ఫ్రూట్స్ అయ్యి నైవేద్యం పెట్టుకుంటాను. ఏకాదశి రోజు సాయంత్రం పూట పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదండి ఇవాల్టి నా పూజ వీడియో. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై. థాంక్ యూ ఆల్.